ఇరాన్ సుప్రీం లీడర్ ఆయితొల్లా అలీ ఖైమోనీ మరణించాడు అని యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది. ఈవెన్ ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు కూడా ఆయన డెడ్ బాడీని స్పెషల్ ఫోర్సెస్ రికవరీ చేసుకున్న ఆ డెడ్ బాడీని యుఎస్ ప్రెసిడెంట్కి నేను చూపించడం జరిగింది అని చెప్పడం జరిగింది. మరి ఆయితొల్లా అలీ ఖైమోనీ చనిపోయాడా అనేది చూస్తే ఇక్కడ చాలా పెద్ద గందరగోళంగా ఉంది. ఒక యాంబివిలెన్స్ ఉంది. ఇట్ ఈస్ ష్రౌడెడ్ ఇన్ మిస్టరీ అనమాట. ఇరాన్ ఏం చెప్తుంది అంటే, ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ బరాక్సీ ఆయన ఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయితొల్లా అలీ ఖైమోనీ బ్రతికే ఉన్నాడు, స్టిల్ ఈజ్ ఇన్ లైవ్, ఈజ్ వర్కింగ్ ప్రాపర్లీ, 84 సంవత్సరాల వయసులో కూడా ఆయన యుద్ధాన్ని పర్యవేక్షిస్తున్నాడు అని మాట్లాడడం జరిగింది. ఈవెన్ ఇరానియన్ అఫీషియల్స్ కూడా ఆయన మరణించినట్టు ఎక్కడ కూడా ఎటువంటి సైన్ కూడా లేదు, ఎటువంటి ఇండికేషన్స్ లేవు. కానీ ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే చాలా బలంగా చెప్తుంది ఆయన చనిపోయినట్టండి. అది డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం కూడా జరిగింది. ఇది ఒక బిగ్ విన్ అంటూ అమెరికా ప్రకటించడం కూడా జరిగింది. మరి ఏం జరిగింది? నిజంగా చనిపోయి ఉంటారంటే, ఈ ఫిబ్రవరి 28వ తారీఖు ఉదయం రోజున ఇజ్రాయేలీ 200 ఫైటర్ జెట్లు అమెరికన్ యొక్క తోమాక్ లాంటి మిసైల్స్ ఇరాన్ టెహ్రాన్ మీద డైరెక్ట్గా అటాక్ చేయడం జరిగింది. ఆయితొల్లా అలీ ఖైమోనీ రెసిడెంట్లో మనకి భయంకరంగా ఒక పెద్ద పెద్ద గోతులు, బాంబింగ్స్తో జరిగిన గోతులు మనకు కనిపిస్తున్నాయి. అంటే ఏంటి? ఆయితొల్లా ఖైమోనీ ఇంటిని అటాక్ చేయడం జరిగింది. ఈవెన్ ఇరానియన్ ప్రెసిడెంట్ పెజాస్కియన్ అటాక్ చేయడం జరిగింది. పెజాస్కియన్ మాత్రం ఆయన సేఫ్గా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. కానీ ఆయితొల్లా అలీ ఖైమోనీ మాత్రం వేరే బౌట్స్ మనకు తెలియడం లేదు. ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇజ్రాయెల్ వ్యూహం ఏంటంటే, ఆయన ఇలా చెప్తే ఆయన బయటికి మీడియాకు వస్తే ఆయన ఎక్కడున్నాడో తెలిసిపోతుంది, అప్పుడు చంపేయచ్చు అనే వ్యూహంతో ఇజ్రాయెల్ అమెరికా చేసి ఉండొచ్చు. లేదా ఒక బిగ్గెస్ట్ ప్రోపగండా మెకానిజం ఉంటుంది. ఎప్పుడు కూడా వెస్ట్రన్ కంట్రీస్కి ఒక బిగ్గెస్ట్ ప్రోపగండా వార్ అనేది ఒకటి ఉంటుంది. దీన్నే ప్రోపగండా వార్ మిషన్ అంటారు. దీంట్లో భాగంగా ఖైమోనీ చనిపోయాడని ట్రంపే ప్రకటించడం జరిగింది. ఖైమోనీ చనిపోయాడు అని ట్రంప్ ఇంకొకటి ఏం చెప్పాడంటే, తన ట్రూత్ సోషల్లో, మీరు ఇరానియన్ ప్రజలారా, మీ ఖైమోనీ చనిపోయాడు, మీరు వెంటనే మీరు లొంగిపోండి, మీ ప్రభుత్వాన్ని పడగొట్టేయండి, ఎక్కడికక్కడ అటాక్ చేయండి అని ఒకటి. తర్వాత ఇరానియన్ ఎగ్జైల్ లీడరు రాజా పెహ్లావి ఆయన అయితే ఇంకా ముందుకెళ్ళిపోయి, ఖైమోనీ చనిపోయాడు, మనం రెచ్చగొట్టేయండి, ఇంకో ప్రభుత్వాన్ని మార్చేయండి, నేను వస్తాను అన్నట్టు ఆయన మాట్లాడాడు. మరి ఏంటి అంటే, ఎట్టి పరిస్థితులు మళ్ళీ అమెరికన్ ప్రెసిడెంట్ ఇంకొకటి కూడా ఖైమోనీ చనిపోయాడు, ఇరానియన్ ఐఆర్జీసీ లీడరు చనిపోయారు, మీకు ప్రాబ్లం లేదు, నేనున్నాను, మేము అందరినీ క్షమిస్తాను, మీరు గన్నులన్నీ కింద పెట్టండి, లొంగిపోండి, ఇరాన్ ఆధీనంలో తీసుకుంటామని ట్రంప్ చెప్పడం. అంటే ఏంటి? ట్రంప్ ఒక ఒత్తిడిలో ఉన్నాడు ఏదో అని తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఖైమోనీ మరణించాడా లేదని తెలియడం లేదు. కానీ ఆయితొల్లా అలీ ఖైమోనీ ప్రస్తుతం వెస్టర్న్ మీడియా ప్రోపగండాలో, ట్రంప్ అబద్ధాల కోరు, ఇజ్రాయెల్ కూడా మీడియా ప్రోపగండాలో చాలా క్లియర్ కట్గా అది ఒక వ్యూహం ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇరాన్ ఏంటంటే గత 1 మంత్గా అంతకుముందు ఎక్స్పీరియన్స్తో ఖైమోనీ రక్షణకు అన్ని చర్యలు తీసుకుంది. అలాంటిది ఖైమోనీ ఆ ఇంట్లో ఉన్నాడు అని మనం చెప్పలేం. ఖైమోనీ రక్షణకి ఈవెన్ చైనీస్ HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టంలు ఉన్నాయి, రష్యా యొక్క S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టంలు ఉన్నాయి. ఆ ఇంటి మీద అటాక్ చేశారు అంటే, ఇంటి మీద అటాక్ చేయడానికి ఇరాన్ అనుమతించే విధంగా అక్కడ ఉంది అంటే ఖైమోనీ అక్కడ లేరు.